ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇగో ఈ బాక్స్ మొత్తం పెట్టుకో, అందంగా మెరిసిపోతా తింటే. అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయి కోసం ఉన్న హల్వా తీసుకొస్తే ఈ సిస్టర్ లాక్కుని మరీ తినేస్తుంది. ఏమే అంతగా హల్వా తినాలి అనుకుంటే అడిగి తీసుకొని తినాలి గాని ఇలా దౌర్జన్యంగా లాక్కుంటావా? అది పరాయి మగాడి దగ్గర లాక్కొని తినటానికి సిగ్గులేదు? నేను లాక్కోలేదండి, ఆయనే ఇచ్చారు. చూసారా అత్తయ్య గారు, కట్టుకున్న భార్యను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తు కూడా చూడను. అట్టంటిది నేను ఈ అమ్మాయికి హల్వా ఇస్తానేటి? ఏయ్, నా అల్లుడు క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని పో ఇక్కడి నుంచి. అలాగేనండి. ఆగో, అటెక్కడికి వెళ్తున్నావు? రాము గారి దగ్గరికండి. రామ్ గారా? అప్పుడే ముద్దు పేరు పెట్టుకుని పిలిచేదాకా వచ్చారన్నమాట. ఇది బరి తెగించేసినట్టుంది. అయినా పరాయి మగవాడి రూమ్ లో నీకేంటే పని? అదేంటండి, నేను వచ్చిందే నైట్ టైం ఆయనకి సర్వీస్ చేయడానికి కదా. ఏంటి, రూమ్ లోకి వెళ్ళి ఆయన పక్కన పడుకుంటే తప్ప సర్వీస్ చేయలేవా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి బయట పడుకో. నేను వెళ్ళి ఆయన రూమ్ లో పడుకుంటాను. నానమ్మ గారు, మీరు ఆయన రూమ్ లో పడుకోవడం ఏంటండి? చెప్పండి అమ్మమ్మ గారు. అంటే నా ఉద్దేశ్యం, ఆయన మంచం మీద పడుకుంటే నేను దూరంగా పడుకుని చూస్తూ ఉంటాను. అయినా ఆ అవసరం మీకేంటండి? ఆయనేమన్నా మా సొంత తాతయ్య? మీరు దగ్గరుండి మరి మంచి చెడులు చూసుకోవడానికి? అది కూడా నిజమే అనుకో, కానీ ఎంతైనా మన బిజినెస్ కి ఓనర్ కదా, అందుకనే. ఓ, అత్తయ్య గారు, మీరు నా మాట వినరు. చూడండి ఇప్పుడు ఉత్తమ్ ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. సర్లే, నేను ఈ హాల్లో పడుకుంటాను. నువ్వు వెళ్ళి గడప దగ్గర పడుకో. అర్థమైందా? అలాగేనండి. వెళ్ళు. ఎలా? అత్తయ్య గారి టెన్షన్ చూస్తుంటే మావయ్య గారిని భర్తగా యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేసేలాగా ఉన్నారు. అంతా నా కర్మ. ఏమండి, అమ్మమ్మ గారి స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా తాతయ్య గారికి దగ్గర అయ్యేటట్టే ఉన్నారు. అవును మైథిలి, ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. ఏయ్, ఇక్కడ పడుకో. ఏయ్, అటు తిరిగి పడుకున్నావేంటి? ఇటు తిరిగి పడుకో. ఏయ్, పడుకో. అమ్మా అమ్మా అమ్మా! అయ్యో శ్రీరామచంద్ర ప్రభు, చాలా పొద్దెక్కినట్టుందే. అవునమ్మా, 8 అయింది. 8 అయిందా? అవును, మీ నాన్న ఎక్కడా? ఏమో తెలీదమ్మా, బహుశా స్నానానికి వెళ్ళినట్టున్నారు. మరి కాజల్? తను కూడా స్నానానికి వెళ్ళిందమ్మా. ఆ, ఇద్దరు కలిసి స్నానానికి వెళ్లారా? అవ్వా, ఎంతకు తెగించారే! అమ్మా, నాన్న గురించి మరీ అంత చీప్ గా ఆలోచించుకో. ఓరి భగవంతుడా, ఆ రాక్షసి నా మొగుణ్ణి వల్లో వేసుకుని నాకు దూరం చేసేలాగుంది. ఏమే త్రిష, కాజల్ ఎక్కడుందో చూసావా? నా ఈ 2 కళ్ళతో చూశాను. అవునా? ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? ఇంటి బయట తాతయ్య గారికి మసాజ్ చేస్తుంది. మసాజ్. ఆ, ఏంటి, ఆయనకి మసాజ్ చేస్తోందా?
దిక్కుమాలిన రొమాంటిక్ సీన్ చూడలేక పారిపోయి వచ్చేసాను. ఓరి భగవంతుడా, ఎంతకు తెగించారో. ఈ వయసులో మసాజ్ కావాలంట, మసాజ్. చెప్తాను వాళ్ళ సంగతి. కాజల్ అమ్మా, త్రిష ఏమైంది? అత్తయ్య గారు అలా పరిగెడుతున్నారు. బయట మసాజ్ ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసరికి భయపడి వెళ్ళిపోతున్నారు. మసాజా? ఎవరికి? పదండి చూపిస్తాను. పద. ఏ కాజల్, ఏ కాజల్, ఏ కాజల్, ఏ కాజల్. ఎంతకు తెగించావే? ఆయనకి నువ్వు మసాజ్ చేస్తావా? ఆయనకి ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి? ఒక మూలను కూర్చొని కృష్ణారామ అనుకోవలసిన వయసులో మీకు మసాజులు కావాల్సి వచ్చిందా? మసాజులు? తప్పే ఉంది జానకమ్మ గారు. ఒళ్ళంతా సలుపుడు కొడుతుంది. మసాజ్ చేస్తే తప్ప ఆ సలుపులు తగ్గేటట్లేదు. మిమ్మల్ని చెయ్యమంటే మీరు చేస్తారా ఏంటి? నేనెందుకు చేస్తాను? నేనేమైనా మీ పెళ్ళాన్నా? అందుకే దీంతో చేయించుకుంటున్నాను. అంటే అది మీ పెళ్ళామా? అమ్మమ్మ గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. అయినా కాజల్ వచ్చింది తాతయ్యకి సర్వీస్ చేయడానికే కదా. అలాంటప్పుడు మసాజ్ చేస్తే తప్పేంటి? తప్పా? తప్పున్నారా? నీ మొగుడికి వేరే అమ్మాయి వచ్చి మసాజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నా కడుపు మంట. నానమ్మ, తాతయ్యకి కాజల్ మసాజ్ చేయడానికి నాకు వేరే అమ్మాయి మసాజ్ చేయడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆగరా. అరే అత్తయ్య గారు, ఏంటి గొడవ? మసాజే కదా, చెయ్యనివ్వండి. నువ్వు నోర్వి. ముందు మసాజ్ ఆపుతావా లేదా? అమ్మో, ఆపితే రామయ్య గారు నన్ను తిడతారండి. ఆపకపోతే నేను కొడతాను. నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు కాజల్. నువ్వు మసాజ్ చేసుకో. నానమ్మ, అయ్యో నానమ్మ, అత్తయ్య, అరే, అత్తయ్య. వచ్చేయ్ కాజల్, ఆపుతావా లేదా? నువ్వు వచ్చింది ఆయనకి సర్వీస్ చేయడానికా? ఆయన్ని బుట్టలో వేసుకుని ఆస్తి కొట్టేయడానికా? త్రిష, అది ఆయన్ని బుట్టలో వేసుకుంటే నాకు రావాల్సిన ఆస్తి కూడా చేజారుతుందా? ఆంటీ, మీరేం కంగారు పడకండి. ఇది మగాడో ఆడదో దాని సంగతి నేను తెలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.